ఆ దివ్య నన్ను ఉలిక్కి పడేలా చేస్తే అభి నన్ను భయపెడుతున్నాడు. నిజంగానే భయపెడుతున్నాడు. కానీ వాడికి తెలీదు నేను భయపడ్డాను అంటే వాడి చావు అంత భయంకరంగా ఉంటుందని. మేడం, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. దివ్యను టచ్ చేస్తేనే ఆ అభి మన ఇంటి దాకా వచ్చాడు. అలాంటిది అభినే టచ్ చేస్తాను అంటున్నారు. ఇది సాధ్యమేనా? అంటే నా ఉద్దేశం, దివ్యని ఏమీ చేయలేకపోయారు, అభినేం చేస్తారా అని. ఏంటి నాగభూషణం, ఏదో భయపడ్డానని నీకు లోకువయ్యానా? నా గురించి తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అయ్యో లేదు మేడం, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, కళ్ళ ముందు కనిపిస్తున్న దివ్యని ఏం చేయలేకపోతున్నాం, అలాంటిది కనిపించిన అభితో ఎలా ఫైట్ చేస్తామా అని. కంటికి కనిపించిన శత్రువులతో యుద్ధం చేయలేం కదా మేడం. అందుకని నాదొక చిన్న సలహా మేడం. కొన్నాళ్ల పాటు మనం దివ్యను టచ్ చేయకుండా ఉంటే అభి మన జోలికి రాడు. ఈలోపు మనం అభి ఎక్కడున్నాడో కనిపెట్టి సైలెంట్గా అన్నా చెల్లెల్ని ఒకేసారి ముట్టబెడదాం. ఐడియా బాగుంది. థ్యాంక్స్ మేడం. కానీ నేను అన్ని రోజులు వెయిట్ చేయలేను. వెంటనే ఆ అభిని లేపేయాలి. అలా ఎలా సాధ్యం మేడం? సాధ్యమే నాగభూషణం. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు అభిగాడి ప్రాణం ఆ దివ్యలో ఉంది. దివ్య ఇంట్లో బాంబు పెట్టామనే కదా వాడు మన ఇంట్లో షాక్ కొట్టేలా చేశాడు. సో కలుగులో ఉన్న ఎలకను బయటికి రప్పించడానికి పొగ పెట్టినట్టు దివ్యను టచ్ చేస్తే వాడే బయటికి వస్తాడు. మేడం, మనం దివ్య జోలికి వెళితే చంపేస్తాను అని అంటున్నాడు కదా. సరే, వాణ్ణి చంపడం కోసం నేను చావడానికైనా సిద్ధమే. అభి చాలా ప్రమాదకారిలా ఉన్నాడు. నేను అంతకు మించి నా కళ్ళ ముందు పెరిగిన బచ్చగాడు. వాడికి నేను భయపడాలా? నెవర్. దివ్యపై అటాక్ చేస్తాను. వాణ్ణి బయటికి రప్పించి చంపేస్తాను. కానీ మేడం, ఇంకేం చెప్పకు ఆకెళ్ళా. ఆ అభి ఎలా ఉంటాడో నేను చూడాలి. ఇప్పుడు దివ్య ఎక్కడుంది? చాణక్య గారి ఇంట్లో మేడం. ఓ, అక్కడుందా? మనం అటాక్ చేయడానికి మంచి ప్లేస్ లోనే ఉందన్నమాట. ఇప్పుడు తనతో కూడా సెక్యూరిటీ కూడా లేరు మేడం. మరీ మంచిది. మై డియర్ అక్క పిల్లలు, నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూడడానికి రెడీగా ఉండండి. చారుకేశా సార్, శశి ఎందుకు అలా తుమ్ముతుంది? ఆ గదిలో ఉన్నది చెల్లెలు గారు కదండి, మరి అమ్మాయి గారు. ఏమైంది అమ్మాయి గారు? అబ్బా, కోల్డ్ చేసినట్టుంది చారుకేశా. నైట్ ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ చేయకుండా ఏం చేస్తుంది? నా జలుబు నా ఇష్టం. మధ్యలో నీకేంటి? ఈ ఇంట్లో తిష్ట వేయాలనే కావాలని ఐస్ క్రీమ్ తిని కోల్డ్ తెచ్చుకున్నావు. నీ ప్లాన్ నాకు అర్థమైంది. అవును, మరి ఇదో పెద్ద ప్యాలెస్, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ చేశాను. మరి ఇంకా ఎందుకున్నావు? వెళ్ళిపోవచ్చుగా. మిమ్మల్ని కట్టుకుని ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఆ మొహం చూడు. నా ఫేస్ కేమైంది? ఇంకా నీ ఫేస్కే తుమ్మి తుమ్మి ఉబ్బిపోయింది. అబ్బా సార్, జలుబు చేసి అమ్మాయి గారు బాధపడుతుంటే మధ్యలో మీ సెటైర్లేంటి? ఆవిడ నీ ఫ్రెండ్ కాబట్టి నీకుంటుందేమో, నాకు కాదు.
ఆడపిల్ల బాధపడుతుంటే సాడిజం చూపిస్తున్నావు కదా. లేకపోతే నీ ముక్కును తుడుస్తూ కూర్చోవాలా? మీరుండండి సార్. అమ్మాయి గారు, మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దులే చారుకేశా, జడ్జికి నాన్నమ్మకి తెలిసిపోతుంది, బాధపడతారు. మరి మీరు బాధపడుతున్నారే. మరీ ఓవర్ యాక్షన్ చేయకు చారుకేశా. తనకొచ్చింది కోల్డ్. కోల్డ్ మీకొస్తే తెలుస్తుంది. నీకొచ్చింది నాకు రావాలని కోరుకుంటున్నావు. అసలైన శాడిజం అంటే ఇదే. సార్, పోట్లాడకుండా సొల్యూషన్ చెప్పండి. నన్నేం చేయమంటావు? మొన్న ఆ మధ్య శశి గారికి ఇలాగే జలుబు చేస్తే ఆవిరి పెట్టారు కదా, ఆ అమ్మాయి గారికి కూడా అలాగే చేయండి. శశి నా చెల్లెలు కాబట్టి చేశాను. తనెవరం చెయ్యాలి? మీరు నాకేం చేయక్కర్లేదు, సరేనా? సేవలు చేస్తానని నేను అనట్లేదు. మీలో కొంచెమైనా మానవత్వం ఉంది అనుకున్నాను, అస్సలు లేదని ఇప్పుడు అర్థం అవుతుంది. నైట్ ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ వస్తుందని తెలిసి కూడా తిని ఇప్పుడు నన్ను అంటావా? ఏంటి సార్ మీరు ఎలా రండి రండి చెప్తాను. ఇలా రండి. ఆడపిల్లతో మీకు ఆర్గ్యుమెంట్ ఏమిటి సార్? తన ఆడపిల్ల. ఏ యాంగిల్లో నీకు ఆడపిల్ల కనిపిస్తుంది? తప్పు సార్, అలా అనకూడదు. ఎంతైనా అమ్మాయి గారు చెల్లెలి గారి కోసం ఇక్కడ ఉండిపోయారు, అందుకైనా మీరు ఆవిడికి ఆవిరి పట్టాలి. నో చారుకేశా, నా శత్రువుడికి నేను హెల్ప్ చేయను. శత్రువుకి సాయం చేసినప్పుడే సార్ వాళ్ళ మనసు మారి మనకు ఫేవర్ గా ఉండేది. అమ్మాయి గారు దేవీపురం విషయంలో మీకు హెల్ప్ చేయొచ్చు. చచ్చినా చేయదు. తను పెద్ద కంచని నిన్ననే అర్థమైంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఆవిడ మన గెస్ట్ సార్. అతిథి దేవోభవ అన్నారు. ఆ కారణం చేతనైనా ఆవిడికి మీరు ఆవిరి పట్టొచ్చు కదా. ప్లీజ్ సార్, అమ్మాయి గారిని అలా వదిలేస్తే చెల్లెలు గారు బాధపడతారు. ఓకే, తన కోసం కాదు, శశి కోసం చేస్తాను. అమ్మయ్యా, ఏదోలా ఈ నొప్పించేశాను. మేడం, ఇప్పుడు దాకా అన్నయ్య గారితో సరిపోయింది, ఇప్పుడు చెల్లెలు గారు ఏమంటారో. వస్తున్నాను మేడం. ఏమిటండి? ఎవరు తుమ్ముతున్నారు? అమ్మాయి గారు నైట్ ఐస్ క్రీమ్ తిన్నారంట, జలుబు చేసిందట. అయ్యో, వదినకి కోల్డ్ వచ్చిందా? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వదిన దగ్గరికి. మీ కాలు బెనికి మీరు నడవలేకపోతున్నారన్న విషయం మీకు గుర్తుందా? అది అబద్ధం కదా. ఆ విషయం అమ్మాయి గారికి తెలియదు కదండి. ఓ అవును కదా, మరెలా చారుకేశా? నేను వదిన్ని చూడాలి. అవసరం లేదండి, మీ అన్నయ్య గారు చూసుకుంటున్నారు. ఆయనేం చేస్తాడు? ఆవిరి పడుతున్నారు. నిజంగానా? అన్నయ్య అలాంటి పనులు కూడా చేస్తున్నాడా? చెయ్యాలని ఒప్పించారండి. ఇప్పుడు ఆవిరి పట్టే వంకతో ఇద్దరు దగ్గరగా కూర్చుంటారు. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది, లవ్ జనరేట్ అవుతుంది. వింటానికి ఎంత బాగుంది చారుకేశా. నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది. అదే జరగబోతుందండి. అందుకే మీరు అటుగా వెళ్ళొద్దు, వాళ్ళ మధ్యలో మనం అడ్డుగా ఉండొద్దు. థ్యాంక్ యూ చారుకేశా. అన్నయ్యని వదిన్ని కలపడానికి మంచి ప్రయత్నం చేస్తున్నా. ఏదో నాకు తెలిసింది నేను చేస్తున్నానండి. కానీ జలుబు చేసి బాధపడుతుంటే నేను చూడ్డానికి వెళ్ళలేదని వదిన ఫీల్ అయితే? అమ్మాయి గారు అలా ఏమీ అనుకోరు. అయినా ఇప్పుడు ఆ ఫీలింగ్స్ కన్నా లవ్ ఫీలింగ్స్ ముఖ్యం. కరెక్టే చారుకేశా. దేవుడా, ఆవిరి ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. చారుకేశా, వస్తున్నాను సార్. చారుకేశా, అబ్బబ్బబ్బా, అటు పోతే ఇటు, ఇటు వస్తే అటు. ఈ రోజు నాకు డబుల్ డ్యూటీ పడిందండి. చారుకేశా, వస్తున్నాను సార్. చెప్పండి సార్. ఈ హాట్ వాటర్ తీసుకెళ్ళు. ఎక్కడికి సార్? మీ అమ్మాయి గారి దగ్గరికి. ఎందుకు సార్? తీసుకెళ్ళి తల మీద పోసే సార్. లేకపోతే ఆవిరి పట్టుకోమని చెప్పు. అదేంటి, మిమ్మల్ని కదా ఆవిరి పట్టమన్నాను. నాకు వేరే పని లేదనుకున్నావా? ఏం పని ఉంది సార్? ఆల్రెడీ స్కెడ్యూల్స్ మొత్తం క్యాన్సిల్ చేయించారు. నన్నే క్వశ్చన్ చేస్తున్నావేంటి? బాస్ నేనా నువ్వా? మీరే సార్. అయితే వెళ్ళి ఆవిడి గారికి ఆవిరి పట్టు. సారీ సార్, నేను ఆ పని చేయలేనండి. బాస్కి ఆర్డర్ చేస్తున్నాను. ఇది ఆఫీస్ కాదు సార్, హౌస్. నీకు మాత్రం వేరే పనే ఉంది. శశి మేడం గారిని చూసుకోవాలి సార్. చెల్లెలకి నేను చూసుకుంటాను. లేదు సార్, నన్నే చూసుకోమన్నారు. మీరు అమ్మాయి గారిని చూసుకోవాలి అన్నారు సార్. చూసుకోకపోతే అలుగుతాను అన్నారు సార్. అన్నం తినడం మానేస్తాను అన్నారు సార్. చెప్పండి, చెల్లెల గారిని పస్తులతో చంపుతారా? చెప్పండి సార్, చెప్పండి. ఆపు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకు? నేనే ఆవిరి పడతాను. థ్యాంక్ యూ సార్. కానీ
నాకు నేనుగా వెళ్తే నా లెవెల్ పడిపోతుందేమో, నన్ను చీప్గా చూస్తుందేమో. పర్వాలేదు సార్, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. మీ శత్రువుని ఇంప్రెస్ చేయండి, మీకు కావాల్సింది సాధించుకోండి. నన్నే వెళ్ళమని కంపెల్ చేస్తున్నావు, ప్లాన్ ఏం చేయలేదు కదా. నేను మీ మనిషిని సార్, మీ సాల్టు పెప్పరు తింటున్నవాణ్ణి మీకు ద్రోహం చేస్తానా? ఏ ప్లాను లేదు సార్. లేకపోతే ఓకే. ఇక కాసేపట్లో కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. హలో, తమరు కాస్త తుమ్మడం ఆపితే నేను లోపలికి వస్తాను. ఇవేం ఆపితే ఆగేవి కాదు, రావాలనుకుంటే వచ్చేది కాదు. మరి అలాంటప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు తిన్నట్టు? ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఆవిరి పట్టుకో. ఓహో, నేను ఆవిరి పట్టుకోవడానికి తమరు హాట్ వాటర్ తెచ్చారనుకుంటా. ఎంతైనా గెస్ట్ కదా, వదిలేలేక తీసుకొచ్చాను. ఈ హీట్ తగ్గక ముందే స్టార్ట్ చేయి. ఏం కాదు కదా. ఏ, ఆవిరి పట్టుకుంటే కోల్డ్ తగ్గుతుందని మీ అమ్మ చెప్పలేదా నీకు? ఎప్పుడో ఆవిరి పట్టేదాన్ని, ఇప్పుడు అలవాటు తప్పింది. ఏం కాదు, కానివ్వు. కానివ్వు. అలా చూస్తూ కూర్చుంటే జలుబు తగ్గదు. దుప్పటి ముసుకేసుకుని ఆవిరి పట్టుకుంటే తగ్గుతుంది. కానివ్వు. ఆడపులన్నాం, ఆవిరికే భయపడుతున్నావేంటి? ఇది భయం కాదు. మరేంటో? అది అర్థమైంది. ఆ దుప్పటి లేవు. అరే అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? దుప్పటి తీయండి. కాసేపు కామ్గా ఉండు. వివరించలేనిది మది ఆగమన్నది, తను ఆగనన్నది, భాషలేని ఊసులాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష అయినది. కోరుకోని కోరికేదో తీరుతున్నది. అప్పుడే కెమిస్ట్రీ స్టార్ట్ అయిపోయింది. శశి మేడం, ఇలా రండి. ఏమైంది చారుకేశా? మీరు రండి, చెప్తాను, రండి. అటు చూడండి. వదిన ఆవిరి పట్టుకుంటుందా? అవునండి. ఇందులో వింతేముంది? అందులో మీ అన్నయ్య గారు కూడా ఉన్నారు. నిజమా? అయితే అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది చారుకేశా. మరి మన ప్లాన్ అంటే ఏమనుకున్నారు?
వాళ్ళు మనల్ని చూసేస్తారేమో. చూసే స్థితిలో ఉన్నారండి వాళ్ళు. కెమిస్ట్రీ వర్కౌట్ చేయమంటే ఏకంగా రొమాన్స్ చేస్తున్నాడు మన ప్రవరాక్షుడు. ఛీ, నేను చూడలేను. ఇప్పుడు ఎలా ఉంది? కాస్త పర్వాలేదు. ఇంకొకసారి ఆవిరి పట్టు. ఇంకొద్దు ఇంకొద్దు. ఒక్కసారే. వద్దు. ఒక్కసారే. అరే వద్దు. అయ్యో ప్రవరాఖ్యుడు కాస్త మన్మథుడయ్యాడే. కలలా జారిపోకముందే శిలలా సమయాన్ని నిలపమందే. ఇప్పుడు ఇంకాస్త బెటర్ అయిందా? యా, ఐఎమ్ గుడ్. ఇంకా రెస్ట్ తీసుకో. చాణక్య, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇక్కడేం చేస్తున్నావు చార్కేసా? మీరు రొమాన్స్ చూస్తున్నాను సార్. రొమాన్స్ ఏంటి? ఆవిరి పట్టమన్నావు, పట్టాను. ఆహా, మరి అమ్మాయి గారితో కలిసి దుప్పడెందుకు కప్పుకున్నారు? తన కావిరి పట్టడం రాకపోతే నేను చూపించాను. అయితే ఒక్కసారి అని అన్నిసార్లు ఎందుకన్నారు? 2 సార్లు ఆవిరి పట్టుకుంటే జలుబు పోతుందని చెప్పా. అబద్ధం చెప్పకండి సార్, నేనంతా చూస్తూనే ఉన్నాను. నేను 1 చెబితే మీరు 10 చేసి వచ్చారు. ప్రవరాఖ్యుడి నుంచి మన్మథుల్లా మారిపోయారు. అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. నా ఊహ ఏదో ఒక రోజు నిజమవుతుంది సార్. అంటే ఇదంతా కావాలని ప్లాన్ చేసావా? లేదు సార్, నేను మీ సాల్ట్ పెప్పరు చాలా పో. ప్లాన్ వర్కౌట్ అయ్యింది. బామ్మగారు, ఏంటి? మీ ముని మనవరాలు దివ్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? అలా టాపిక్ అడుగుతారేం బామ్మగారు? ఇంకెలా అడగాలి? అవునులే, నా ముని మనవరాలు నా వారసురాలు అంటూ నెత్తికెక్కించుకున్నావు కదా, తాపీగానే అడుగుతావు. నాంచకుండా విషయం ఏంటో చెప్పండి. మీరు దివ్యాని ఎక్కడికి పంపించారో? అలసటగా ఉంది, 2 రోజులు విశ్రాంతి తీసుకుంటాను అంటే వెళ్ళమన్నాను. అది ఎక్కడికెళ్ళిందో తెలుసా అమ్మమ్మ? ఆ చాణక్యగాడి ఇంటికి. ఏం మాట్లాడుతున్నావు? ఓ, మీకు కూడా విషయం తెలియదన్నమాట. మా అమ్మమ్మకు విషయం తెలీదో లేక తెలియనట్టు నటిస్తోందో ఎవరికి తెలుసు? నోర్మయ్, దివ్య చాణక్య ఇంటికి వెళ్ళడమేంటి? వాడు మనకి శత్రువు కదా. ఆ విషయం మీరు దివ్యని అడగాలి, మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం? వాడు శత్రువో మిత్రువో అది పక్కన పెట్టండి. ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఒక పెళ్లి కాని మగవాడి ఇంటికి వెళ్ళొచ్చా? నిన్నట్నుంచి ఆ ఇంట్లోనే ఉందంటే ఏంటి అర్థం? ఈ విషయం బయటికి పొక్కితే మన పరువేం కావాలి? మరే ప్రతిష్ట దిగజారుతుంది, మర్యాద మంట కలిసిపోతుంది, గౌరవం గంగలో కొట్టకపోతుంది. అవ్వా, రేపటి నుంచి తలెత్తుకొని తిరగలమా? అమ్మా నాన్నలు ఎలాగూ లేరు, కనీసం ఈ అత్తామామల చేతుల్లో పెరుగుంటే చదువుతో పాటు సంస్కారం కూడా అబ్బేది. మంచేదో చెడేదో చెప్పేవాళ్ళం, ఎవరితో ఎలా మసులుకోవాలో నేర్పేవాళ్ళం. ఆ అవకాశం మనకెందుకు ఇస్తారు చంద్రిక? ఎంతసేపు మనల్ని అవమానించడమే తప్ప ఏ రోజైనా అభిమానించారా? తగుదునమ్మా అంటూ అమెరికా పంపించారు, అక్కడ బుద్ధులు అలవాట్లు ఎక్కడ పోతాయి? ఆపుతారా? దివ్యను మీరు పెంచుతానంటే నేను కాదనేదాన్నా? నిత్య నుంచి దివ్యను మీరు కాపాడలేరనే కదా స్వరూప తన ప్రాణాల్ని సైతం త్యాగం చేసి దివ్యని అమెరికా పంపించింది. ఆ రోజు ఆస్తుల కోసం అలమటించి ఈ రోజు ఆప్తుల్లా నటిస్తున్నారా? దివ్య జయమంగళ బిడ్డ, ఈ సూర్యదేవర వంశపు రక్తం.
ఈ ఇంటి పరువుని గాని గౌరవాన్ని కాని పోగొట్టే పని తనెప్పటికీ చేయదు. మరిప్పుడు దివ్య చేసిందేంటమ్మమ్మా? పరువు తక్కువ పనులు కాదా? శత్రువులతో చేతులు కలపడం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడమే బామ్మగారు. దివ్య ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. విషయం తెలియకుండా దివ్యను తప్పు పట్టకండి. సరే, దివ్యపై మీకు నమ్మకం ఉండొచ్చు, కానీ ఆ చాణక్యను నమ్మగలరా?